హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ మాక్ టెస్ట్ సిక్స్త్ పార్ట్ అయితే చూడబోతున్నాం. యాక్చువల్లీ మాక్ టెస్ట్ ఫుల్గా అయితే చెయ్యను. ఆల్రెడీ నేను ఈ మాక్ టెస్ట్ అయితే రాశాను. నాకు 38.25 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ వచ్చాయి. టోటల్ అటెంప్టెడ్ అయితే 42 అటెంప్ట్ చేశాను, 38 వచ్చాయి. అంటే అరౌండ్ ఒక టూ త్రీ మార్క్స్ అయితే 2-3 క్వశ్చన్స్ అయితే రాంగ్ వచ్చాయి. ఆ మిగిలిన 40 క్వశ్చన్స్ లేదా రాంగ్ అయిన 3 క్వశ్చన్స్, అలాగే వదిలేసిన 40 క్వశ్చన్స్ లేదా 38 ప్లస్ త్రీ క్వశ్చన్స్ వదిలేసి ఉంటాం కదా, ఆ 41 క్వశ్చన్స్ ఏమై ఉంటాయి, నేను ఎక్కడ రాంగ్ చేసి ఉంటాను, వాటిని నేను అనలైజ్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో గం ఒక గంట ఉన్నా 2 గంటలు ఉన్నా నాకు అనవసరం. నేను అనలైజ్ చేసుకుంటాను అనమాట. ఈ క్వశ్చన్ ఈజీ అయితే ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయాను అనేది ఫస్ట్ పాయింట్. అయితే ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మిగతా క్వశ్చన్స్కి ఎందుకు వెళ్ళలేకపోయాను, అంత స్పీడ్ ఎందుకు మెయింటైన్ చేయలేకపోయాను అనేది ఈ మాక్ టెస్ట్ ద్వారా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ వీడియో ఉద్దేశం అంతా ఇదే. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే, యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తున్నారు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పి. అలాంటి వీడియోస్ ఏం చూడాలి అని ఒక క్లారిటీ లేకుండా, అసలు ఏమీ చదవకుండా ఎవరైతే అలా ప్రోకాస్టినేట్ చేస్తూ అలా ఉండిపోతారో, ఏం చదవాలో తెలియకుండా తర్వాత చదువుతాంలే అనుకుంటూ ఉండిపోతారో, వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. చూడడం అంటే చూడడం కాదు, అక్కడ క్వశ్చన్ ఉంటుంది, మీకు మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఎందుకంటే నేను చాలా లేట్గా సాల్వ్ చేస్తాను, నాకంటే ముందు మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అంతే. ఇంకా అంతకు మించి ఈ వీడియోలో మనం పెట్టుకోవాల్సిన డీలింగ్స్ అయితే ఇంకేమీ లేవు. త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వీడియో అప్లోడ్ అయిన 2 hours తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది. అది ఏదైనా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసింది కానీ, లేదా ఏవైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాడు కానీ, ఇది ఇంకెలాగా కంటిన్యూస్గా ఆర్ఆర్బి వర్సెస్ ఆర్ఆర్బి అన్నట్టు నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇది ఆర్ఆర్బి క్లర్క్ అయితే, ఇదేమో గ్రూప్ డి. రెండు ప్యారలల్గా మనం ప్రిపేర్ అయితే అవ్వబోతున్నాము. సో చూద్దాం. క్వశ్చన్స్ అయితే మొత్తం అర్థమెటిక్ రీజనింగ్ మీద ఉంటాయి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో తప్పకుండా చూడండి. రీజనింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ నేను ఏం వదిలేసానో చూద్దాం. 9 passengers ULXTAJMG and N belonging to different countries, South Africa, New Zealand and Australia, board a charter aeroplane together. So South Africa, New Zealand, Australia, okay. Not more than 4 people belong to the same country. Less than 4, less than or equal to 4, less than or equal to 4, less than or equal to 4. ఇదైతే కండిషన్. ఆల్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఆర్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే. MN belong to the same country. M and N, same country. T who belongs to Australia, T who belongs to Australia doesn't come from the same country as G. అంటే ఇక్కడ టీ ఉందంటే జీ తప్పకుండా రాకూడదు. U and J belongs to the same country. U and J belongs to the same country. X doesn't belong to New Zealand or South Africa. ఇక్కడ G రాకూడదు, అలాగే ఎక్స్ రాకూడదు, ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. అంటే ఎక్స్ ఇక్కడ రావచ్చు అనే కదా. X doesn't belongs to New Zealand or South Africa. Okay. L belongs to the same country as M. L belongs to the same country as M. A belongs to either Australia or South Africa.
ఎయిదర్ ఆర్ అంటే ఏ ఎక్కడైనా రావచ్చు, ఏ ఎక్కడైనా రావచ్చు. జీ బిలాంగ్స్ టు సౌత్ ఆఫ్రికా. ఓకే, జీ ఇక్కడ వచ్చింది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ద సేమ్ కంట్రీ యాజ్ యూ. కాబట్టి ఇక్కడ యూ, ఇక్కడ జే. నాట్ మోర్ దెన్ 4 పీపుల్ అన్నారు కాబట్టి ఏ ఇక్కడ తీసేద్దాం. 4, 5, 6, 7, 8, 9. అప్పుడు ఎల్ఎంఎన్ కూడా ఒకే దగ్గర రావాలి. యూ హూ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ద సేమ్ కంట్రీ యాజ్ యూ హూ బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా. ఓకే, ఎన్ బిలాంగ్స్ టు న్యూజిలాండ్. ఏ అండ్ జీ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ కాబట్టి ఎల్ ఎంఎన్. సింపుల్గా ఒక సింగిల్ సెట్టింగ్లో అయితే క్వశ్చన్ అయిపోయింది. ఆన్సర్స్ చూద్దాం. హూ బిలాంగ్స్ టు ద సేమ్ కంట్రీ యాజ్ ఎల్ఎన్. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా జే. Who among the following doesn't belongs to Australia? X, U, J doesn't belongs to Australia. J ఉంది. G. What is the total number of persons belonging to Australia? 4 and South Africa together to 6. What is the difference between the number of persons belonging to New Zealand and South Africa? Difference between New Zealand and South Africa is 1. ఓకే, ఒక క్వశ్చన్ అయితే అయిపోయింది. సో మనం ఇక్కడ ఆన్సర్స్ కూడా చూసినట్టయితే ఎల్ అండ్ ఎం సీజ్ ఆల్ ఆర్ సేమ్. Answer the following questions based on the sequence of numbers given. Sequence of numbers given. 6, 6. How many distinct unique digits in the sequence are divisible by 2? దీనికి నేను అనుకుంటున్న ఆన్సర్ ఏంటంటే యూనిక్ డిజిట్స్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సీక్వెన్స్, ఇదొక సీక్వెన్స్. 1, 2, 3. నేను అనుకోవడం 3. రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. ఆన్సర్ 3 అంటే కరెక్టే. 6, 6, 6, 2, 2, 6. Unique digit present in the sequence of 1, 2, 5, 6, 7, 8, 9 are the unique digits that are divisible by 2 or 2, 6, 8. వాట్ మనం అనుకున్నది కరెక్ట్ కాదు, నేను అప్రోచ్ అయింది కాదు. అసలు ఆన్సర్ ఏంటి అంటే డివిజిబుల్ బై 2. ఓకే, డివిజిబుల్ బై 2 వచ్చినవన్నీ 6 ఉంది, 2 ఉంది, 8 ఉంది. ఇవి యూనిక్ డిజిట్స్. ఈ 3 యూనిక్ డిజిట్స్ మనకి ఇక్కడ డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి 3. Divisible by 2, 6, 8. These are the unique digits. The sequence, sequence అన్నారు. సీక్వెన్స్ అయితే ఇదే. ఎలా కాదు సీక్వెన్స్ అంటే ఇది ఒకటి అర్థమై ఉంటే అదొక పాయింట్ వద్దును. సో నో ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్. When the given sequence are used to form the highest 3-digit number, given digits, the given digits in the sequence, okay. Sequence అంటే ఒక సింగిల్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1, నెక్స్ట్ 2,
1, 2, 3 లేదు, 4 లేదు, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. Next 6, 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. Next 7, 1, తర్వాత 8, 7, 8. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. When sequence are and if the given digits on the sequence are used to form a highest three-digit number, all three digits need to be unique, and the lowest three-digit number, highest three-digit number, lowest three-digit number need to be unique. What is the difference between highest three-digit number and lowest three-digit number? Lowest three-digit number is 122. Highest three-digit number is 999, 778. 862. How? Okay, each number must be unique అన్నాడు కదా. All three digits need to be unique. So 987. 987 అనేది highest three digit number. 521 lowest అన్నాడు కాబట్టి 125. సో చూద్దాం. 2, 6, 7. Sorry, 8. 862 is the answer. Okay, makes some sense. Next question. In a meeting, 8 teachers A, B, C, D, E, F, G, and H are sitting in two parallel rows opposite to each other. 4 persons with equal distance between them sit in each row. Row 1, A, B, D, E. Okay. రో 1లో ABDE రావాలి. రో 2లో CFHG రావాలి. All are facing north. Two parallel rows. Okay. All facing south. All are facing north. G sits second to the right of H. G sits second to the right of H. G sits second to the right of H. Who sits opposite to the one who is immediate neighbor of E. D doesn't sit to the extreme end of the row. D అనేది ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు, ఇది మధ్యలో రావాలి. B sits second to the left of D. ఇక్కడ D పెడితే ఇది లెఫ్ట్, ఇక్కడ D పెడితే to the left of D, ఇక్కడ B. ఓకే. Next, F is not a neighbor of G.
F is not a neighbor of G. First, C sits second to the right of F, who sits opposite to A. Who sits opposite to A? B doesn't sit at some. ఓకే. ఇక్కడ ఏ ఉంది అనుకుందాం. సి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, హూ సిట్స్ ఆపోజిట్ టు ఎఫ్. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అనుకుంటే సెకండ్ రైట్లో సి, అదే ఇక్కడ ఏ పెట్టి ఇక్కడ ఎఫ్ పెడితే సెకండ్ రైట్లో సి రాదు. సో ఇట్ మేక్స్ సెన్స్ ఏ ఇక్కడే రావాలి. అప్పుడు రిమైనింగ్ ఈ ఇక్కడ రావాలి. G is not the neighbor of G sits second to the right of H, who sits opposite to the one who sits immediate neighbor of E. D doesn't sit at the one of the extremities. Okay, diagram complete. Right or wrong check చేద్దాం. A D E B F H C G. Correct answer. Who sits opposite to D? H. Who sits second to the right of E? Second to the right of E, A. Four of the following are alike in a certain way, then which of the following does not follow the same? A, E, B, F, G. How? A, F opposite, G, B opposite, E. Who sits opposite to E? C. Who is an immediate neighbor of F? H. It's okay, that's all right. If it is possible to make only one meaningful English word with the second, the and in the right letter of the obsolete, OBSOLETE. Second, B. Fourth, O. 5, 6, 7, D, 8, E. TOBE, Tobe. I don't know. I'm putting X. Possible words. No such words can be made. Yeah, that is correct. Next, 8 people J, K, L, M, N, O, P, Q are sitting around a circular table but not necessarily in the same order. No 3 people sit together or facing the same direction. Okay. J sits second to the right of O and O sits second to the left of M. P and Q are sitting immediately to the left of each other. P does not sit opposite to J. Q faces the opposite direction that of O. K and M are facing towards each other. L sits second to the right of M and faces the same direction as M. There is no such direction. Okay. Let's start with P and Q are sitting immediately left of each other. P and Q. P. If P opposite, P facing outside, left లో Q ఉండాలి. అప్పుడు Q facing inside ఉండాలి.
ఓకే. ఇప్పుడు పీ ఫేసింగ్ ఇన్సైడ్ ఉంటే ఇమీడియట్ లెఫ్ట్. అప్పుడు క్యూ ఎక్కడ ఉండాలి? క్యూ ఫేసింగ్ అవుట్ సైడ్ ఉండాలి. ఓకే. క్యూ క్యూ ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఆఫ్ ఓ. ఓకే. J sits second to the right of O and second to the left of N. The direction is N. P doesn't sit opposite to J. Okay. P doesn't sit opposite to J. Let's show them if possible. Second to the right of O. అంటే J ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. ఫర్ సపోజ్ J ఇక్కడ చూద్దాం. K and M facing towards each other. దానికన్నా ముందు ఫస్ట్ ఈ లైన్ సాల్వ్ చేయడం మంచిది. J సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ O. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O అనుకుంటే Q ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఆఫ్ O. ఇక్కడ Q ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ O అవుట్ సైడ్ ఉండాలి. ఓకే. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N అవుతుందా? ఇక్కడ పాసిబుల్ లేదు. ఇక్కడ O అనుకుంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ O J. J ఇక్కడ రాకూడదు అంటే P డజంట్ సిట్ ఆపోజిట్ టు J. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N. ఇప్పుడు ఇక్కడ N అయితే సెకండ్ లెఫ్ట్ అవుతుంది. ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ O అనుకుంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ O, ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O J ఇక్కడ రాకూడదు. ఇప్పుడు O ఇక్కడ అనుకుందాం. ఇన్సైడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ O అవ్వదు. ఇక్కడ O అనుకుంటే ఇన్సైడ్ ఉండాలి. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O అవ్వదు. కాబట్టి O ఇక్కడే రావాలి. అది అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ O J, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N. వెయిట్. Second to the left of N J. It is possible. L sits second to the right of M and faces the same direction as M. Okay. P and Q. P doesn't sit opposite to J. Q faces the same. K and M facing opposite to each other. L sits second to the right of M. Okay. ఇక్కడ M, ఇక్కడ K అనుకుంటే no three people sitting together are facing the same direction. ఇది అవుట్ సైడ్ అనుకుందాం. ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నారు. ఇది ఖచ్చితంగా అవుట్ సైడే ఉండాలి. అప్పుడు ఇక్కడ M అనుకుంటే
L sits second to the right అవ్వదు. ఫేసింగ్ ఈచ్ అదర్, ఫేసింగ్ ఈచ్ అదర్. ఎల్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. అప్పుడు ఇక్కడ బదులు ఇక్కడ ఎం వస్తే ఇక్కడ కే వస్తుంది, ఇక్కడ ఎల్. సేమ్ యాజ్ దిస్, నో త్రీ పర్సన్స్. అప్పుడు ఇది అవుట్ సైడ్ ఉండాలి. ఓకే 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 ఓకే. నో త్రీ పర్సన్స్. ఇన్సైడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్. ఓకే, ఆల్ సెట్. ఎంకే fourth faces the same direction as M. Same direction as M. Okay. డయాగ్రామ్ ఇదే, ఇంకేదేం పాసిబిలిటీ కాదు. ఇంత ఓపెన్ మైండ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎందుకు ఉండదు? Who among the following sits immediately to the right of J? L. Right or wrong? Right. How many people are facing towards the center? 1, 2, 3, 4. Correct answer 4. 4 among the 5 are the same in the certain way and thus formed a group. Who among the following does not belong to the group? J outside, O outside, P outside, N outside, M inside. M inside. Right or wrong? Right. Next. Which of the following statements is wrong according to the above arrangement? L is sitting opposite to P. Correct. P sits immediately to the right of O. Immediately to the right of O, no, wrong. J is facing opposite to the center. Yes. L and Q are facing the same direction. Yes. Second question is correct. Second option is we need to select. Who among the following sits third to the right of N? N third right లో P ఉంది, అది P. ఓకే. సో ఈ ఈ కొన్ని క్వశ్చన్స్, ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్, 6, 5, 7, 8, 6, 7, 8, ఇంకో 5, ఇంకో 5, 15, 18 క్వశ్చన్స్ అయితే వదిలేసాం. వెరీ సాడ్. ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వాంట్ సెక్షన్ అయితే చూద్దాం. In each of the following number series, the wrong number is given. Find out that number. Uh, 24, 5s are 5, 4s are 20. Chili chili bang bang. Me snacks, you snacks. ఎంత 1600, ఇక్కడ 6000, 600, 3600, ఇక్కడ 6000 ప్లస్ 2000
422 400. ఇక్కడ 2800 అయితే 8800 అవ్వాలి, 8800 అవ్వాలి. అలాగైతే ఇది 3000 అవుతుంది, 11800 అవుతుంది. వాట్ ఎటో వెళ్ళిపోతుంది. ఆన్సర్ చెక్ చేద్దాం లేట్ చేయకుండా. వాట్ 800 into 3 is equal to 2400. 2400 into 2.5 అంట 6000 అంట. 6000కి ఇంటూ 2 ఏమో 12000 అంట. 12000 into 1.5 by 10, 3, 2. 12,000 into 3 by 2, 6,000, that is 8. 18,000. 18,000 into 1.5, ఇక్కడ 1 ఏమవ్వాలి, 18,000 అవ్వాలి. అప్పుడు 18,000 into 0.5, 5/10 అంటే 1/2. 1/2, 3/2, 2, 5/2, 3. నైస్. ఇప్పుడు 9000 అవ్వాలి. సెకండ్ ఇది రావాలి కాబట్టి 1500 రాంగ్ ఆన్సర్. 1, 1.5, 0.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5 అంటే 9/2, 7/2, 5/2, 3/2, 1/2. ఇది గుర్తుపెట్టుకోండి గైస్. 1/2 into 1/2 into 1 into 3/2 into 2 into 5/2 into 3 into 7/2 into 4 into 9/2. ఫాస్ట్ క్యాలిక్యులేషన్. 0.5, 1.5, 2.5 అయితే మనం కన్ఫ్యూజ్ అవుతాం. వాటిని ఈ ఫ్రాక్షన్స్లోకి మార్చేసుకోవడమే, అప్పుడే మనకి ఈజీ అవుతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అప్లికేషన్. నెక్స్ట్ రాంగ్ సిరీస్ అడిగారు ఇక్కడ కూడా. సో 252, 420, 570, 684, 780, 852, 900, ఇక్కడ 48, ఇక్కడ 20, 57 to 72, 48, 6 8, 6 12. ఇక్కడ ఎంత, ఇక్కడ ఒక 6 ఉండిపోయింది. 70 అంటే 30, 80, 110, 30, 80, 110, 6. అప్పుడు 116 అవుతుంది. 6 1s 6, 6 9. వెరీ సిక్. 8 8 6 48, 8 9s 8 1s 8, 36 ఉంది.
హౌ 48కి డబుల్ చూద్దాం. 2 ఇక్కడ 2 అంటే 50, 50 నుంచి 70కి వెళ్ళాలంటే 20, 24 ఉంది. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 64 అనుకుంటే ఎంత రావాలి? 0, 8, 1, 180 రావాలి. ఉన్నదా? చూద్దాం. ఇక్కడ ఒక 4 నుంచి 0 తీస్తే వెయిట్ వాట్ 0 నుంచి 4 తీస్తే 6, 96, 2 నుంచి 0 తీస్తే 0, ఇక్కడ అంతా 78, 88, 10, 3, 5, 8. ఓకే. 6, 2, 7, 9. సో 6 8s are 48, 6 12s are 72, 6 8s are 48, 6 12s are 72, 6 1s 6 6. ఇక్కడ నెక్స్ట్ 4, 6 ఉంది. ఇక్కడ 3, 6, 9, 94. వాట్ ఇక్కడ 0, 8, 8, 7, 15. ఇక్కడ 8, 5, 30, 10, 15, 168. నుంచి 8 తీస్తే 4, 6 1 4 తీస్తే 2, 6 1 2 తీస్తే 4, 2. ఇక్కడ ఒక 24 యాడ్ చేయి. 24 యాడ్ చేయి. 10, 12 అవుతుంది. ఇక్కడ ఒక 24 యాడ్ చేయి. 144 అవుతుంది. ఇక్కడ ఒక 24 యాడ్ చేయి. 164 అవుతుంది. మూడే కరెక్ట్ వచ్చాయంటే ఇక్కడ ఎక్కడ తేడా కొట్టుంటుంది. 570 అనేది మనం రాంగ్ ఆన్సర్ వేసుకోవచ్చు. సో 570కి నా ఓటు. కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ప్లస్. నెంబర్ సిరీస్ కనుక్కోవడం ఎంత కష్టంగా ఉన్నది ఏంటి. 570. నెక్స్ట్, a train crosses a platform in 48 seconds with a speed of 120 km/h. అప్పుడు ట్రైన్ లెంత్ ఎంత? ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మీటర్స్లో కాబట్టి 120 kilometers. దాన్ని 5/18లోకి మార్చాను. 48 seconds. ఓకే. 6 3s, 6 20s, 3 1s, 3 6, 18, 5 16s, 80 into 20, 1600 meters. Train length. The length of the train be 600 meters.
Then find the length of the ఎక్కడో తేడా కొట్టింది కానీ ఎలాగా హౌ హౌ 1600 meters. Okay. Okay, total length, total distance covered. ये train length కాదు, total distance. టోటల్ డిస్టెన్స్ 1600 మీటర్స్ అయింది. అందులో 1600 మైనస్ 600 ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ ఏముండాలి, ప్లాట్ఫామే ఉండాలి. దట్ ఈస్ వాట్ length of the train plus length of the platform. That is train length plus platform length. This is train length. This is platform length. Simple question. Can you listen? Study the following information carefully and answer based on the table given below shows the data of 3 different types of cars sold in 5 different cities. Kolkata 360, Honda, okay. Number of Honda City cars sold in Ahmedabad 320 is what percentage of total Innova cars sold in Surat 480. Inta simple question. 4 eights, 4 ones, 4 twos, 4 twos, 4 threes, 2 by 3, that is 66.66%. What percent అని అడిగారు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి కూడా హెడ్డింగ్ ఇచ్చేస్తే క్వాంట్కి ఏ హెడ్డింగ్ ఇచ్చాం, హెడ్డింగ్ 2 ఇచ్చాము. దీనికి హెడ్డింగ్ 1 ఇచ్చేద్దాం. దీనికి కూడా హెడ్డింగ్ 1 ఇద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి హెడ్డింగ్ 2 ఇస్తే అదిరిపోతుంది. హెడ్డింగ్ 2 వైట్ కలర్, బోల్డ్. Okay, next. Find the respective ratio of Creta cars sold in Delhi and Mohali together. Delhi, Mohali 007 to the total number of Innova cars sold in Surat and Ahmedabad. ఇది 980 వస్తుంది. 00 235 24 కింద ఏదో ఆప్షన్ ఉంది.
35. సూరత్, సారీ, కోల్కతా అహ్మదాబాద్ అన్నాడు కదా, 820. Kolkata Ahmedabad Innova car 820, that is 41, 35 is to 41. That is correct. ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. హెడ్డింగ్ బోల్డ్ వైట్ ఇచ్చేద్దాం. Find the total number of cars sold in Kolkata. Kata 6, 6, 12, 14. That is 4. Only option 114. చూద్దాం 114 ఏనా. గట్ ఫీలింగ్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ హెడ్డింగ్ బోల్డ్ అండర్లైన్ 12. అప్పుడు ఈ క్వశ్చన్ క్లోజ్ చేసేసినా పర్లేదు. Find the difference between number of Innova cars sold in Delhi. Number of Innova cars sold in Delhi 540, and the number of Creta cars sold in Surat. Creta cars sold in Surat 450, that is 90. వెరీ సింపుల్. ఎంత సింపుల్ వాటిని ఎందుకు వదిలేస్తాను అంతే. ఒక్కొక్కసారి మరి ఏం చేయలేం, ఏదో ఉంటుంది అనుకుంటాము కానీ ఏమీ ఉండదు అక్కడ. సో నెక్స్ట్ రాయబోయే టెస్ట్కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్వశ్చన్ని వీలైనంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ హోండా సిటీ కార్స్ సోల్డ్ ఇన్ ఆల్ సిటీస్. సో 340 అనుకుందాం, -20 ప్లస్ 60, 120, 120. ఇక్కడ కూడా 0, 340 కదా అనుకోవాలి. ఇక్కడ ప్లస్ 80, ఇది క్యాన్సిల్ చేస్తే 180 by 5, 5 3s 15, 5 6 30, plus 36, 376. That is correct answer. సో ఇక్కడతో ఫస్ట్ డిఐ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డిఐ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ gold and silver are in the ratio 2:3 in 200 grams of alloy. 200 grams 2:3, 4 8 80 grams. This is 120 grams. Okay, the quantity of ఇది gold, ఇది silver. The quantity of gold in grams to be added to make it, అంటే ఇంకొక 80 grams యాడ్ చేస్తే 160 అవుతుంది. నో, అది ఇప్పుడు 3:2లో ఇది 120 అయితే ఇంటూ 60, అప్పుడు ఇది 180 అవ్వాలి. అప్పుడు 100 grams యాడ్ చేయాలి. 100 grams కరెక్ట్ ఆన్సర్. 100 grams, that is 180, 120 grams, that is 3:2.
Okay, nice. The ratio between the radius of a circle and the side of a square. Radius of a circle and the side of a square is 2. The A. R is to A is equal to 1 is to 2. Find out the ratio of areas between the circle and incircle to the square. ఇప్పుడు ఇన్సర్కిల్ అని అన్నాడు. ఇది ఆర్ అయితే ఇది 1 అయితే ఇది 2 అవ్వాలి. బిట్వీన్ ద ఏరియాస్ అన్నాడు. 2 స్క్వేర్ అంటే 4, పై ఆర్ స్క్వేర్ 1 పై 22/7 28 11. No, 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 no. What do we do? ఓకే, ఇది అర్థమైంది. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ and incircles to the area between the circle and incircle. Incircle square కూడా అంతే కదా. At the length of the clearly we can see that radius of an incircle half of the length of its square. Half of the length of its square. Half of 2x is equal to x. Therefore ఇప్పుడు ఇది x అనుకుంటే 1x 2x. ఇన్సర్కిల్ ఏరియా కూడా x అవుతుంది. అప్పుడు పై ఆర్ స్క్వేర్ ఇన్సర్కిల్ పై ఆర్ స్క్వేర్, దట్ ఈస్ పై ఎక్స్ స్క్వేర్ ఇంటూ పై ఎక్స్ స్క్వేర్ 1:1. ఓకే, ratio of downstream speed to upstream speed of a boat is 11:5. X, y, downstream speed 11x, this is 5x is equal to a plus b, upstream a minus b. By what percentage the speed of stream is less than boat speed? ఏ వాల్యూ కావాలంటే 16/2 is equal to 8. B వాల్యూ కావాలంటే 11 - 5 6/2 is equal to 3. By what percent speed of stream is less than boat stream? That is 5/8, half 50, 12.5, 62.5. Boat speed b plus u by 2. The boat, the stream speed. Okay, downstream is equal to d, upstream is equal to u. So, okay, then 5/9 part of the total population in the village is males. 5/9x is male
female is 4 by 9x. 30% of the male are married. 3 by 10 of 5 by 9x married, unmarried. 7 by 10 of 5 by 9x. Okay, 5 2s are 5 2s are 3 by 18x, 7 by 18x. Next, find the percentage of unmarried females in the village. Total 9, 3 by 18, అంటే 3 by 18 married, 9 ones are 9 twos are టోటల్ 9లో 3 by 18 మ్యారీడ్ అంటే 3 by 2 అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ 3 by 2 అన్మ్యారీడ్ అయితే 4 by 9 ఇంటూ 3 by 2 అన్మ్యారీడ్ చేద్దాం. దట్ ఈస్ 6 by 9 unmarried, 3 by 9 married, 6 by 9, 2 3s are 3 2s are 3 3s are 66 point. What the తేడా కొట్టింది. ఆన్సర్ చూద్దాం. 30% of 5 by 9 is 3 by 10, 5 2 is x by 3 1, 3 1s are 3 6 are 1 by 6x. Okay, x by 6. So total females x minus 5 by 9x into 4 by 9x. Okay, సరిపోయింది. Unmarried females is x by 6. Unmarried females in the village 4 by 9x minus x by 6. ఓకే, ఫీమేల్స్లో ఈ మ్యారీడ్ తీసేస్తే అన్మ్యారీడే కదా. 4 by 9x మైనస్ చూద్దాం, 4x by 9 మైనస్ 1x by 6 unmarried is equal to 54. 24x minus 9x 15x by 54. 3 5s are 3 1s are 3 8s are 5 by 18x. 5 by 18 is what percentage? 18 into 100, 2 9s are 250s are. Mm-hmm. 250 by 9. 9 2s are 18, 70, 9 6 are 9 7s are 63. 7 by 9 percentage. Okay, this is somewhat. Next question.
A is 66 2 by 3 more efficient than B. అంటే A is 2 by 3 more 5 by 3 B. So A by B is equal to 5 by 3. ఇది ఎఫిషియన్సీ. మరి వర్క్కి అయితే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. ఏ అండ్ బి వర్క్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days. In how much time B alone can complete the same work? 45 days. 3 15s and 9s 5 days. Oh, sorry. What sorry? A plus B అంటే 9 45 డేస్లో కంప్లీట్ అవుతున్నాయి. మళ్ళీ తేడా కొడుతుంది. టోటల్ ఏ ప్లస్ బి అంతా 8. టోటల్ యూనిట్స్ అన్ని 45 డేస్ అయితే 8 ఇంటూ 45 8 5 40 32 360. ఇప్పుడు బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ అంటే ఓన్లీ 5. దట్ ఈస్ 360/5. 5 7s 35 5 2s 10. 72 డేస్. 72 లేదు కదా. బై 3 చేస్తే 3 1s 3 2s. ఎలా ఇక్కడ ఇన్వర్స్ తీసుకోకుండా చేశాడైతే ఇప్పుడు 360/3 అంటే అప్పుడు 120 డేస్ అవుతుంది. ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 5:3. ఓకే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3:5. ఇక్కడ మనకి టైంతో ఏమన్నా పని ఉందా? లేదే. అది ఎఫిషియన్సీతోనే వర్క్ అవుతుంది. సో ఏ ప్లస్ బి 1 day వర్క్ 8 యూనిట్స్. ఓకే. బి టుగెదర్ 45 days. 8 15s is equal to 24. Together 15 units. 8 45s అన్నా ఒకటే కదా. 8 45s 360. ఓకే. 360/3 ఎందుకు తీసుకున్నాం అంటే వర్క్ 10/3 120. ఇక్కడ ఎఫిషియన్సీ కోసం మాట్లాడాడు కాబట్టి ఓన్లీ ఎఫిషియన్సీ. ఇది కూడా కాస్త గుర్తుపెట్టుకోండి. ఎఫిషియన్సీ time is equal to A by B is equal to 3/5. Work is equal to efficiency into time. చూద్దాం. ఓకే. Study the given information carefully to answer the questions. Every year, the health department conducts a survey of 1,000 people. According to the survey in the year 2015-2016, every year ki 1,000 people. Okay. అప్పుడు 2015, 2016, 2017, 2018, the percentage of people affected by dengue were 40%, 20%, 45%. అప్పుడు ఎలా రావాలి? 2015, 2016, 2017, 2018, 2019.
డెంగ్యూలో 40% ఎఫెక్ట్ అయ్యారు అంటే 400, 20% ఎఫెక్ట్ అయ్యారు అంటే 200, 45% దట్ ఈస్ 450, 25% 250, 30% 300. Health department also found that every year out of the affected people, 70% were students. Out of the affected people, every year 70% were students, 70% students, 10% housewives, 20% employees. The number of students, housewives, and employees were in the ratio 20:11:9 every year. Out of affected people. ఓకే 1000 పీపుల్లోని ఇది ఎఫెక్టెడ్, నాన్ ఎఫెక్టెడ్ చూద్దాం. నాన్ ఎఫెక్టెడ్ 600, 800, 550, 750, 700. In the year 2017, find the number of housewives affected by dengue. Housewives affected by dengue 2017 450, housewives 10% into 1/10, 0, that is 45. Correct or wrong? Correct. Next, in the year 2019, number of employees who were not affected by dengue. Number of employees 2019 కదా. ఓకే దీన్ని క్లోజ్ చేద్దాం. హెడ్డింగ్ టు bold, white, 12 close. సారీ ఈ క్వశ్చన్ కూడా మనకు కావాలి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి దాన్ని మనం పైకి ఎక్కించుకోవచ్చు. 2019, find the number of employees who were not affected by dengue. Okay. $300లో 20% అంటే 60 people affected. సారీ 2:11:9 కదా ఎంప్లాయీస్ అని అన్నాడు. 9 ఇక్కడ 9/40, 1000 చూద్దాం. నాట్ ఎఫెక్టెడ్ find the number of employees who are not affected by dengue. Not affected by dengue 700 ఉన్నారు. ఎంప్లాయీస్ 9/40 అవ్వాలి. ఓకే
2s 35s పాయింట్స్లో ఏమన్నా ఉన్నదా సార్ చూద్దాం. అదర్వైజ్ 9/40 ఇంటూ 1000 చేద్దాం. "20% employees were affected." Also found that every person affected people, 70% were students, 20% were employees. ఇప్పుడు 300 ఇంటూ 20% అంటే 1/5. 5 6 30, 60 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. టోటల్ ఇక్కడ ఎంత అవ్వాలి? 425 9 5 45, 9 2 18, 234 minus 60, 4 174, 165 ఎలాగా? Find the number of employees who were not affected by dengue. ఓకే, రేషియో అంతుంది. Number of students 600, number of housewives 275, number of "9/40 into 1000 00 25s and 5 4 9 2s 18, 225 సరిపోయింది. 225 minus 60, ఇక్కడ 5, 165 is the correct answer. ఈ 60 ఎలాగొచ్చింది అంటే 20% ఎఫెక్ట్ అయ్యారు కదా. 300 ఇంటూ 1/5 చేశాను ఎఫెక్ట్ అయిన వాళ్ళు. సో ఇదేమో 60 అయ్యారు. ఈ 60నే మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నుంచి బయటకు తీస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ what is the difference in the number of students affected and not affected by dengue in the year 2016? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు. ఓకే, 20% అంటే 20/40 ఇంటూ 1000 చేయాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20/40 into 1000, 1 or 2, that is 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అఫెక్టెడ్ అండ్ నాట్ అఫెక్టెడ్ ఇన్ 2016లో 70% స్టూడెంట్స్ అఫెక్ట్ అయ్యారు. ఇంటూ 70, 7/10, 140. నెక్స్ట్ 800 ఇంటూ 7/10,
Whoa. 70% of the students were affected. The question ఏంటి? Number of students in the ratio every year. Students ఎంతమంది అన్నారు? And that every year out of affected people, 70% were students. 200లో 70% స్టూడెంట్స్. సెవెంటీ పర్సెంట్ అంటే 7/10. 140. 500లో 140 తీస్తే 0.64. ఇదేమో ఎఫెక్టెడ్, ఇదేమో నాన్ ఎఫెక్టెడ్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడిగాడు. 0.23. 320. $320. 140. 360 అవ్వాలి. ఓకే, అప్పుడు ఇది 220 అవ్వాలి. క్యాలిక్యులేషన్ మిస్టేక్. సారీ చెప్పేస్తే అలాగా నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండకపోతే. బమ్ 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 బమ్. వీడియో చాలా లెంత్ ఎక్కువ వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్స్. అమ్మ బాబాయ్. Find the ratio of the number of housewives affected in the year 2015 to the affected by dengue in the year 2018. Housewives ఎక్కడైనా 11/40. ఓకే, 11/40 into 1000 చేద్దాం. 0.025. 572. 275 పీపుల్ హౌస్ వైఫ్సే ఉన్నారు ఎవ్రీ ఇయర్. 2015లోని 275 పీపుల్, 2018లో కూడా 275 పీపులే ఉన్నారు. ఇప్పుడు డెంగ్యూ ఎఫెక్ట్ అయిన వాళ్ళు 10% మాత్రమే. సో 2015 400 into 1/10. 2018లో 250 into 1/10. 25 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ 40 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. రేషియో అడిగాడు. ఇప్పుడు ఏమవ్వాలి? 275 minus 40. 235. 275 minus 25. 250. రేషియో అడిగాడు. 5 4s, 5 7s, 5 5s, 47:50. ఎక్కడో తేడా కొడుతుంది. హౌస్ వైఫ్స్ ఎఫెక్టివ్ బై డెంగ్యూ. ఓకే, దీంట్లో టోటల్లోంచే తీనవసరం లేదు, టోటల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు 40:25 అయితే 8:5. ఆన్సర్ ఇదే. సో ఇదంతా సోది, ఇదంతా ఎందుకు వేసాను? మరి క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థమైంది. థ్యాంక్ యూ. టైం వేస్ట్ అవ్వాలి ఇవన్నీ. బోల్డ్.
ఇప్పుడు ఇది ఒక చిన్న లాజిక్ తెలిసింది. సో చేద్దాం చేద్దాం చేద్దాం. నెక్స్ట్, which year had the maximum number of students not affected by dengue? Definitely 2016 not affected by dengue. బ్లైండ్గా 2016 పెట్టచ్చు. కరెక్ట్, ఎందుకంటే నాట్ ఎఫెక్టెడ్ బై డెంగ్యూ. విచ్ ఇయర్ అంతే కదా, నో క్యాలిక్యులేషన్స్ నీడెడ్. ఇంకా జస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ 8 గర్ల్స్ కెన్ బి సీటెడ్ ఇన్ ఎ సర్కిల్ వెన్ 2 పర్టికులర్ గర్ల్స్ ఆర్ టు బి సీటెడ్ adjacent to each other. ఓకే, నాకు తెలియదే. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ వేస్ n-1 ఫ్యాక్టోరియల్. సర్క్యులర్ అరేంజ్మెంట్, ఫర్ సర్క్యులర్ అరేంజ్మెంట్ number of ways is equal to n-1 factorial. Okay, total girls when 2 of them are taken as 1. ఆ ఇద్దరిని కూడా ఒక పర్టికులర్ గర్ల్స్ taken as 1 unit. So total girls is 7. Number of ways 7-1 factorial 6 factorial. But these 2 girls in themselves be arranged in 2 ways equal to 720. ఆ 2 గర్ల్స్ని 2 వేస్లో ప్రజెంట్ చేస్తాం. 2 గర్ల్స్ 2 into 720 is equal to 1440. 1440. Next, 1 man or 3 boys or 2 girls can do a piece of work in 66 days. 1 man, 3 boys, 2 girls can do a piece of work in 66 days. ఇప్పుడు 1 man అయితే 66 డేస్లో పూర్తి చేస్తాడు. 3 బాయ్స్ అంటే 22 డేస్లో పూర్తి చేస్తాడు. 2 గర్ల్స్ అండ్ 1 గర్ల్ అయితే 33 డేస్లో పూర్తి చేస్తాడు. సో 1 man, 1 boy and 1 girl can do the same work in 22 3s, 22 2s, that is 6. 11 days, 36. How? How?
2 girls is equal to 3 boys. Man is equal to 3 boys. Man, girl. మన థింకింగే రాంగ్. అసలు ఇలా ఆలోచించడమే తప్పు. జనరల్గా ఫామ్ ఉంది M1D1 నన్ను డే అవర్స్ H1/W M2D2H2/W2. ఇదేనా అయి ఉంటుంది ఫార్ములా. ఫ్యూచర్లో కనుక్కున్నాం. కాన్సెప్ట్ తెలియకుండా ఎందుకురా, టైం తక్కువ ఉంది కాబట్టి. సో M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2 అనేది ఈ క్వశ్చన్కి రిలేటెడ్ అయిన ఫార్ములా. ఎన్ని డేస్, పర్సన్స్ ఇద్దరే ఇచ్చారు, ఎన్ని అవర్స్ అని ఇవ్వలేదు. ఓకే, 1 man ఈజ్ ఈక్వల్ టు 3 boys, 2 girls ఈజ్ ఈక్వల్ టు 3 boys, 1 girl ఈజ్ ఈక్వల్ టు 3/2 boys. ఓకే, మనకి ముగ్గురు కావాలి. 1 man, 1 boy, 1 girl. 1 man కావాలంటే 1 man ఈజ్ ఈక్వల్ టు 3 boys, man ఈజ్ ఈక్వల్ టు 3 boys, 1 boy ఈజ్ ఈక్వల్ టు 1 boy. మరి 1 girl ఈజ్ ఈక్వల్ టు 3/2 boys. వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే టోటల్ హౌ మెనీ బాయ్స్? టోటల్ 3 + 1 + 3/2 బాయ్స్, 6 + 2 + 3/2 boys, that is 11/2 boys. 11/2 boys అయ్యారు. Can do the work in X days and 3 boys can do the work in 66 days. తెలిసింది కదా. ఇప్పుడు ఏమవుతుంది? M1D1 is equal to M2D2. 3 boys can do the work in 66 days. 11/2 boys can do the work in X days. How? 6, 18, 36 is equal to X 36 days. Somewhat easy. In a 100-meter race, A runs 8 km/h. కిలోమీటర్స్ని మీటర్స్లోకి మారిస్తే 8 × 5/18, 2 9s, 2 4s, 2 9s, 5s, 20/9 is equal to 2/9 అంటే 2.22 meters. If A gives B a start of 4 meters and B still beats him, A gives B 4 meters and B beats him 15 seconds, what is the speed of the B? Meters per second.
ఇప్పుడు టోటల్ టైంలోంచి 15 సెకండ్స్ మైనస్ చేసేద్దాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 100 మీటర్స్ బై స్పీడ్ 2.22. Then 2.20 seconds. అలాగైతే అలాగా कैसे total covers 100 meters. చూద్దాం. Time taken by 8 to cover 100 meters race equal to 8 kilometers per hour. 16 to 60 by 8,000. ఎలాగా how 20 by 9. 20 by 9 meters per second అనుకోవచ్చు. ఇక్కడ కూడా 20 by 9 అనుకోవచ్చు. ఇది రివర్స్ అయితే 100 into 9 by 20, 25 45 seconds. చేసింది కరెక్ట్, కానీ పాయింట్స్లోకి వెళ్ళిపోయాడు, వెరీ డీప్. టైం క్యాలిక్యులేటెడ్ అయిపోయింది. 45 seconds. B 100 minus 4 is 96. 4 meters second. ఓకే. ఏ ఏమో 100 meters రన్ చేశాడు. బి ఏమో 4 meters వదిలేశాడు కాబట్టి 96 meters రన్ చేశాడు. ఇప్పుడు 45 seconds plus 15 seconds. అయినా సరే బి అంత తీసుకున్నాడు. టోటల్ 60 seconds. 45 plus 15 seconds. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బి? ఇదేమో టైం కదా, డిస్టెన్స్ టైమ్. Therefore speed of B is equal to distance by time. Kilometers per hour కాబట్టి ఇంటూ meters per second ఉంది. 18 by 5. 6 3s 6 10s 6 3s 6 10s 9.6 into 3 by 5. 9.6 into 0.6. 6 6 are 36. Into 54. 57. 5.76. 5.76. Very creative but alternative. If the radius of a cylinder gets doubled and height remains the same, how much percentage of volume be increased? Volume is equal to pi r square h. R is equal to 1r. Double, how much percentage increase? Pi r square అంటే 2r అనుకున్నాం. 2r whole square h by pi r square h. ఇప్పుడు ఇది క్యాన్సిల్. ఓకే, పై హెచ్ ఇక్కడ పై ఇక్కడ హెచ్ అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయింది. 4r square by r square. 4 by 1,
How much percentage of volume get increased? 300% increase. Cool, cool, cool. What will be the amount on the sum of rupees 500 invested 12% per annum with simple interest for 3 years? Amount అన్నాడు సమ్ 5000, 12% అంటే 10% ఏమో 500, 10% 50 అంటే దట్ ఈస్ 100, 600 అయింది. 3 ఇయర్స్ దట్ ఈస్ 1800. అమౌంట్ అన్నాడు 6800 అవ్వాలి ఆన్సర్. 6800. కూల్, దట్స్ ఇట్ గైస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నేను అప్రోచ్ అయిన విధంగా కాకుండా మీరు కూడా మీ ఓన్ అప్రోచ్తో నాకంటే ముందే క్వశ్చన్స్ సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. విత్ ఇన్ 2-3 అవర్స్లో మళ్ళీ ఇంకొక కొత్త వీడియో వస్తుంది కింద. దీని నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఒక 45 days 47 days ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడమే నా గోల్. బై ప్రాక్టీసింగ్ దీస్ క్వశ్చన్స్. మధ్యలో ఏమైనా లేట్ అయింది అంటే నేను మేబీ జిఎస్ చదువుతున్నట్టు సైన్స్ చదువుకుంటాను. లెట్స్ మేక్ దిస్ హ్యాపెన్. ఆర్ఆర్బి వర్సెస్ ఆర్ఆర్బి. విచ్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్? దట్స్ ఇట్. సో ఈ వీడియోకి అంతగా ఇంతవరకు చూసానంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.